హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అగ్రసేనికి బవోలి. దీన్నే ఉగ్రసేనికి బవోలి అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇట్స్ ఎ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట, అండ్ మెయింటైన్డ్ బై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నేను ఢిల్లీలో గమనించింది ఏంటంటే, ఎక్కువ మాన్యుమెంట్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ సన్ రైజ్ టు సన్సెట్ వరకు ఓపెనింగ్లో ఉంటున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ దీని గురించి రాశారనమాట, మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ దిస్ అనేసి. ఉగ్రసేనికి బవోలి. బవోలి అంటే మీనింగ్ వచ్చేసరికి స్టెప్ వెల్ అనమాట, అంటే మన తెలుగులో బావి అంటారు. ఇది మెయిన్గా వచ్చేసరికి మనకి ఏంటంటే సీజనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఎక్కువ టైమ్స్లో. సో దాన్ని రిమూవ్ చేయడానికి అన్నట్టు ఇది బిల్డ్ చేశారనమాట. దీంట్లో ఈ బవోలి ఫీచర్స్ వచ్చేసరికి తుగ్లక్ ఆర్ లోడీ పీరియడ్ అవి మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇట్ మెజర్స్ 60 మీటర్ లాంగ్ నార్త్ సౌత్ అండ్ 15 మీటర్ వైడ్ ద గ్రౌండ్ లెవెల్. సో రబ్బుల్ అండ్ డ్రెస్డ్ స్టోన్స్ తోటి బిల్డ్ చేశారనమాట. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బవోలీస్ ఇన్ ఢిల్లీ. సో దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే లాంగ్ ఫ్లైట్ ఆఫ్ స్టెప్స్ లీడింగ్ డౌన్ టు ద స్టెప్ వెల్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ అనమాట. ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ మనం గమనించవచ్చు, చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడవచ్చు అనమాట. సో బ్యూటిఫుల్ వెల్ అనేది. సో ఇది వచ్చేసరికి ఉగ్రసేనికి వెల్, ఆల్రెడీ చెప్పుకున్నట్టు. సో మనకి క్లియర్గా కరెక్ట్ కనపడతా ఉంది. చాలా మూవీస్లో, హిందీ మూవీస్లో చూసే ఉంటారు. సో దీని డైరెక్షన్ మొత్తం కూడా క్లియర్ కట్గా ఉంది. అక్కడ చూసుకుంటే విజిటర్స్ అక్కడే అయిపోయారు. కొంచెం చూడటానికి భయంగానే ఉంటుంది, బట్ స్టిల్ ఓకే, క్లియర్. పక్షుల చుట్టూ కూడా కిలకిల రావాలి అయితే చేస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్. మనం ఉగ్రసేనికి బవోలి అయితే ఇప్పుడు విజిట్ చేసాం అన్నమాట కంప్లీట్.